గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మరోసారి చర్యలకు దిగారు. రామనామ క్షేత్రం వద్ద భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న గల్లా మాధవి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 100కు పైగా రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పేదల రేషన్ను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మరోసారి చర్యలకు దిగారు. రామనామ క్షేత్రం వద్ద భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న గల్లా మాధవి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 100కు పైగా రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పేదల రేషన్ను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. భవని, ఏదైతే గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే మాత్రం మరోసారి రేషన్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా కూడా ఈ మధ్య కాలంలో ఆమె రేషన్ అక్రమ మాఫియాకు సంబంధించినటువంటి అంశంపై కూడా పలు దఫాలుగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో కూడా పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం కూడా పక్కదారి పట్టి అక్రమ రవాణా జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా తనదైన శైలిలో గలం విప్పుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే స్వయంగా ఆమె రేషన్ సంబంధించినటువంటి అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా ఎక్కడికక్కడ రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం పట్టుకొని పోలీసులకు అప్పచెబుతున్నటువంటి తీరు ప్రస్తుతం కూడా ప్రశంసల జల్లు కురుస్తా ఉంది. దాదాపుగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎక్కడ రేషన్ సంబంధించినటువంటి అక్రమ రవాణా జరిగితే తను సహించేది లేదని చెప్పి కూడా ఘంటాపదంగా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే రాత్రి ఏదైతే 11:30 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఆరగ్రహారం 4th లైన్ లో ఉన్నటువంటి షాప్ నెంబర్ 150 నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు, డివిజన్ ప్రెసిడెంట్ ఉల్లి గోపాల్, అదేవిధంగా పలువురు టీడీపీ నేతలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా వెంటనే ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగింది. రంగంలో దిగడమే కాకుండా ఆ వాహనాన్ని అడ్డుకొని అసలు అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యం ఎక్కడికి తరలి వెళ్తుంది అనేటువంటి దానిపై కూడా సమగ్ర విచారణ చేశారు. దాదాపు 2 గంటల పాటు, అంటే దాదాపు 12 గంటల వరకు కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరగ్రహారం 4th లైన్ లో ఉన్నటువంటి రేషన్ షాప్ వద్దే ఉండి రేషన్ సంబంధించినటువంటి మాఫియా ఎక్కడి నుంచి అసలు ఈ యొక్క నెట్వర్క్ నడుపుతుంది అనేటువంటి దానిపై కూడా కొంత విచారణ చేసింది. విచారణ చేయడమే కాకుండా వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చింది. డిఎస్ఓ కూడా ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా అనేటువంటి దానిపై కూడా సమగ్ర విచారణ చేసి పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులను అయితే మాత్రం గల్లా మాధవి ఆదేశించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి అందులో భాగంగానే మొత్తం దాదాపు 100 బస్తాల వరకు రేషన్ బియ్యం కూడా రాత్రి తరలి వెళ్తున్నాయన్నటువంటి సమాచారంతో కూడా ఆమె రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో రేషన్ సంబంధించినటువంటి అక్రమార్కులు మొత్తం కూడా ఎక్కడికక్కడ పారిపోవడం జరిగింది. వెంటనే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు అయితే మాత్రం తరలిస్తున్నటువంటి వాహన డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులకు కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. మరి ఏదేమైనా కూడా అంటే గల్లా మాధవి నేరుగా కూడా రేషన్ షాప్ వద్దకు చేరుకొని ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా అక్రమార్కుల్ని ఆట కట్టించే విధంగా కూడా వ్యవహరించడం ప్రస్తుతం అయితే మాత్రం ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆమెకు ప్రశంసల జల్లు అయితే మాత్రం కురుస్తా ఉంది. స్వయంగా
11 గంటల ప్రాంతంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి రావడం అనేది కూడా నిజంగా చాలా హర్షించదగ్గ విజయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు ఇష్టానుసారంగా కూడా దోచుకెళ్తున్నారు, వాడి కడుపులు నింపుకుంటా ఉన్నారు అనేటువంటి దానిపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం ఎక్కడా కూడా అక్రమ రవాణాకి తావు లేకుండా చూస్తాను అని చెప్పి కూడా గల్లా మాధవి చెప్తా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. కానీ కొంతమంది అక్రమదారులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ వారి జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూసుకోవచ్చు, గతంలో నల్ల చెరువు, నల్లకుంట, అదే విధంగా వెంకటప్పయ్య కాలనీ, దాదాపుగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పలు డివిజన్లలో కూడా రేషన్ అక్రమ తరలింపుకు సంబంధించినటువంటి వాహనాలను స్వయంగా కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నాయకులే అడ్డుకొని ఎమ్మెల్యే గల్లా మాధవికి సమాచారం వేయడం, ఆమె పలుమార్లు కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా పోలీసులు కానీ అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడా కూడా ఆమె మాటని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె స్వయంగా ఈ యొక్క రేషన్ సంబంధించినటువంటి మాఫియావే ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ కూడా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. అడ్డుకట్ట వేయడమే కాకుండా తనదైన శైలిలో అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కూడా రేషన్ ని సంబంధించినటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే వారు ఎంతటి వారైనా కూడా సహించను, ఖచ్చితంగా వారిపై క్రిమినల్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా ఆమె అధికారులకు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో పాటు తూర్పు నియోజకవర్గంలో రేషన్ మాఫియా డాన్ల వ్యవహారం పెద్ద మొత్తంలో కూడా ఒక చర్చాంశంగా మారింది. దాదాపు ఏదైతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా పేదలకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని ఈ లోపే కొంతమంది అక్రమదారులు మాత్రం రేషన్ డీలర్లతో కుమ్మక్కై యొక్క రేషన్ మాఫియాని కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు మరి ఎప్పటికక్కడ కూడా రేషన్ అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా కూడా అంటే అక్రమ రవాణాతో పాటు నిల్వలు పెద్ద మొత్తంలో కూడా ఎందుకుంటున్నాయి, అసలు ప్రజల దగ్గర నుంచి వీరు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే మాత్రం ఈ విషయంపై పూర్తి స్థాయిలో కూడా కూబిలాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి దీనిపై కూడా ఈ రోజు అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో అక్రమ రవాణాకు రేషన్ బియ్యం కనుక తరలి వెళ్తే చర్యలు తప్పవని చెప్పి కూడా ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం ఆరగ్రహారం పూర్తి లైన్ లో దాదాపు 100 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకోవడం పట్ల కూడా ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మగిన డివిజన్లో 4వ లైన్ మాసం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి రోడ్ అవుతుంది. స్థానికుల గోపి నందర సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠాలు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకధర దుకాణం నెంబరు 160 నెంబర్ ఇది మన పోలీస్ అధికారులకు అప్పచెప్తాం. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తున్నాం. ఈరోజు మన మగిన డివిజన్లో 4వ లైన్